జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. రక్త కార్తీక్ ద్రౌపది తన చీర కొంగును చించేసి తనకి కాళ్ళకు కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నీకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీకు తోడుగా అండగా ఉంటాను అనేసి మాటిస్తాడు. అదేవిధంగా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ఆమెకి చీరని దుశ్శాసనుడు లాగుతాడు కదా, చూసారా మీరు? దుశ్శాసనుడు చీర లాగుతూ ఉంటే శ్రీకృష్ణుడు చీరలు ఇస్తాడు. ఆ పురాణాల విధంగా మనము రక్షాబంధనం చేసుకుంటాము. రక్షాబంధనం అనేది ఎవరైనా కట్టుకోవచ్చు. దేశానికి రక్షగా ఉండడానికి కూడా రక్షాబంధన్ పండుగ చేసుకుంటాము. అన్నా చెల్లెలే కాదు, భార్యాభర్తలైనా సరే చేసుకుంటారు. పూర్వము ఇంద్రుడి యుద్ధము ఓడిపోయినప్పుడు ఇంటికి వస్తే భార్య రక్ష కడుతుంది. రక్ష కట్టేసి నువ్వు బాగా యుద్ధం చేయాలని కూడా చేస్తుంది. అప్పుడు అతను రక్ష కట్టించుకొనేసి పోయి యుద్ధం చేస్తాడు. అట్లాగా ఈ విధంగా కూడా పురాణాలు చెప్తున్నాయి రక్షాబంధన్ అనేది. వెల్కమ్ టు మార్కెట్ మీడియా. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా శ్రీ భారతీయ విద్యామందిరం పాఠశాలలో ఉన్నాము. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో అడిగి తెలుసుకున్నాము. చెప్పండి సార్, పేరు? నా పేరు ఆర్సి సుబ్బరాజు, భారతీయ విద్యామందిరం కరెస్పాండెంట్. ఈరోజు ఎంతో శుభదినం. ఇక్కడ వేదిక అలంకరించిన ప్రభాకర్ గారు, వీళ్ళ సాయి గారు, ప్రధానాచార్యులు, ఆచార్యులు, నా అంతరంలో పిల్లలకు శుభాశిష్యులు. ఈ దినం శ్రావణ శుద్ధ పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ పండుగ ఈరోజు దేశమంతా జరుపుకుంటున్నాము. ఈ పౌర్ణిమ, ఈ రక్షాబంధన్ అనేది పురాణాలలో చరిత్రలలో ఉంది. శ్రీకృష్ణుడు వాళ్ళ చెల్లెలు కూడా శ్రీకృష్ణుడు లెక్క కట్టినాడు, రాఖీ కట్టినారు. అందరూ సహోదరులు తన అన్నలకు రచ్చగా ఉండాలా, నేను నీకు రచ్చ, నీవు నాకు రచ్చ అని చెప్తూ ఇతరులతో అన్ని విషయాలలో అండగా ఉండాలా అని చెప్పడము, అన్నలు వాళ్ళకు హామీ ఇవ్వడము, ఇవన్నీ దేశమంతా జరుగుతున్నాయి. ఇది మన కులమత భేదం లేకుండా అందరూ జరుపుకుంటున్నారు ఈ రాఖీ పౌర్ణిమ. అది పెద్దగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారు. సరస్వతి విద్యాపీఠము, సమాజము ప్లస్ ఇదంతా అనుబంధం కారణానికి రక్షాబంధనే కార్యక్రమం. మన పాఠశాలలోనే కాకుండా గ్రామాలకు వెళ్ళి కూడా ఈ రక్షాబంధన్ రక్ష కట్టి వస్తుంటారు. అంటే సమాజం అంతా కూడా ఒక తాటి మీద, అంటే మనమంతా ఒకటి, కులము లేదు, మతము లేదు. అలానే మేము హిందువులం, ముస్లింలం, క్రిస్టియన్ అనేటువంటి అలాంటి భేదాభిప్రాయాలే ఉండవు. కాబట్టి మన శిశుమందిరము చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తుంది. అదే ఇంతకుముందు మాతా చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఏ విధమైన మాట ఇచ్చాడో, అదే ద్రౌపది కష్టపడిన సమయంలో కూడా, ఆమెకు సమస్య వచ్చినప్పుడు సమయంలో కూడా ఆ శ్రీకృష్ణుడు అన్నగా తన యొక్క సహకారాన్ని అందించాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా రాఖీ పండుగ, రక్షాబంధన్. ఈరోజు జంజాల పండుగ కూడా అంటారు. జంజం వేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు జంజం మార్చుకుంటాడు. ఆ జంజం మార్చుకోవడం కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఆ జంజం ఎందుకు వేసుకుంటారో ఆ నియమాలకు అనుగుణంగా ఉండాలి. అది ఒక గురువు ఉపదేశం చేసినటువంటి జంజం అది. అందుకే మనం చెప్తుంటాం చూడండి, ఓం భూర్భువ స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని చెప్తుంటాం. అలాంటి 108 సార్లు ఆ జంజాన్ని తీసుకొని మనము పూజ చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే మన పిల్లలు కూడా, మీరు శిశు మందిరంలో చదివేటువంటి ప్రతి పిల్లవాడు కూడా ఆ యొక్క గాయత్రి మంత్రం అంటారు. ఆ గాయత్రి మంత్రం కూడా ఏంటి? సూర్యుని యొక్క మంత్రమే. కాబట్టి అలాంటి బీజాక్షర మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో
అందరూ మంచిగా ఉంటారు, వాడు తప్పు చేయడు. ఆ మంత్రాలు చదివే వాళ్ళు ఎలాంటి తప్పులు కూడా చేయరు. కాబట్టి అంత పవర్ఫుల్ మంత్రం. అందుకే జంధ్యాల పండుగ కూడా చేసుకుంటారు. కాబట్టి ఇలా మన యొక్క శిశు మందిరాల్లో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం కారణం అదే. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా బయటికి వెళ్తాం. మన యొక్క పుర ప్రముఖులు ఉంటారు కదా, పంచాయతీ ఆఫీసులో, పోలీస్ స్టేషన్లలో, బ్యాంకులలో మనం ఏర్పాటు చేస్తాం. అక్కడంతా కూడా రక్షలు కట్టి వాళ్ళకు కూడా రాఖీలు కట్టి వస్తాం. వాళ్ళు కూడా మంచి వాళ్ళే, కాకుంటే కొద్ది ఆవేశంతో ఏవైనా చిన్న పొరపాటు జరిగి ఉంటాయి. వాటిని మన రక్షతోటి వారికి కూడా మన రక్షాబంధంలో కార్యక్రమంలో స్టేషన్ కూడా కట్టి వస్తాం. అలాగే పెద్దలు మన ఆంధ్రజ్యోతి ఫ్రెష్ కార్యక్రమం అయినటువంటి మన బాసిరెడ్డి సార్ ప్రధానోపాధ్యాయులు, వారు ఆచార్యులుగా ప్రధానోపాధ్యాయులుగా వారిని ముఖ్యంగా పిలవడం కారణం ఏంటంటే వారు ఒక ప్రధానాచార్యులు, గురువులు. వారిని ఈ కార్యక్రమం పిలవడం మా అందరికి కూడా ఆనందదాయకం. కాబట్టి వారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రక్షాబంధన్ శుభాకాంక్షలు. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, పాఠశాల హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా రాఖీ బంధన్ అనేది ఈరోజు చెప్పి ఉంటారు. అంత విషయం అంతా అన్నా చెల్లెళ్ళ ఆత్మీయ బంధం. అంటే ముఖ్యంగా అన్నా చెల్లెళ్ళ వాళ్ళు ఎలా ఉంటారు మీకు అందరూ తెలిసింటారు ఆల్రెడీ. ఇప్పుడే మీ ఇంట్లో ఉంటారు, ఇద్దరు ఉంటారా ఉంటారా? అక్క చెల్లెలు ఉంటారు, లేక అన్న చెల్లెలు కూడా ఉంటారు. బంధం అనేది ఎట్లుంటుంది మీకు ఒకరికి ఇస్తే వాళ్ళు ఏడుస్తారు, అంటే వాళ్ళు ఏడుస్తారు కదా, నాకు ఇవ్వాలంటారు. నువ్వేం చేస్తావు? నీ దాంట్లో ఒకటి నువ్వు ఏం చేస్తావు? తుంచే ఇస్తావు. ఎందుకు? మళ్ళీ వేరే వాళ్ళు అయినా పెట్టారు. నువ్వు ముందు ఎవరికి పెడతావు? ఎవరు పెడతావు? అన్న చెల్లెలు ఉన్నారు ఇద్దరు. ఏమి అన్నకు మీ అమ్మకు లడ్డు ఇచ్చింది సపరేట్గా. ఆ లడ్డు సలహా ఒకటి తింటాడా? ఏమంటాడు? అక్కకి ఏమంటాడు? నైలే అంటే ఏం చేస్తుంది? మళ్ళీ తుంచి మీరే ఇస్తారు శాతం కదా. కాబట్టి ఆ బంధాలని చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు తోడుగా ఉండేది మీరే. అన్నకు చెల్లెలు, చెల్లెలకు అన్న, మీ ఇద్దరే తోడుగా ఉంటారు. మళ్ళీ మీరు పెద్ద అయిన తర్వాత మీ తల్లిదండ్రులకు కూడా మీరు మీకు ఎందుకంటే పెంచి పూజించారు కాబట్టి వాళ్ళను మీరు కూడా సహాయపడుతుంటారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని పాఠశాలల్లో జరుపుకుంటున్నారు రాఖీ బంధం. ఎందుకంటే ఇది రక్షాబంధన్, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అని. కాబట్టి ఇది మర్చిపోకూడదు. ఈరోజు మంచిది. ఇంకోటి పౌర్ణమి రోజులో దేవాలయాల్లో కొంతమంది బాగా భక్తులు, మహిళలు 108 దీపాలు వెలిగించి దీపోత్సవ కార్యక్రమం కూడా చేస్తారు. మనకు ఏరియాలో తక్కువ కానీ మిగతా తెలంగాణ ఏరియా కానీ అక్కడ ఎక్కువ చేస్తారు బాగా. అంటే ఈ పండుగను మనం ఎక్కడైనా చేస్తాం, ముఖ్యంగా భారతీయ విద్యా మందిరంలో బాగా చేస్తారు. అన్ని చోట్ల విద్యార్థులు ఇక్కడి నుంచి పోయి వేరే వాళ్ళకి పోయి వాళ్ళకి తెలియపరుస్తారు. ఈరోజు రక్షాబంధన్ కార్యక్రమం ఉంది అనేది తెలియపరుస్తారు. ప్రభుత్వ పాఠశాలలో ఏం పూర్తిగా పండుగ సెలవు ఇస్తారు, ఒకవేళ ఆ పండుగ సెలవు ఇస్తారు. కానీ విద్యామందిరం ఏం చేస్తారు? ఈ కార్యక్రమాన్ని తెలియపరుస్తారు. భారతీయ బంధ కార్యక్రమం ఈరోజు కాబట్టి మేము రాఖీ కడుతున్నాము కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని చెప్పి మీరు తెలియపరుస్తారు. అది చాలా అవసరం. కానీ ముఖ్యంగా దీని మీద ఏంటంటే భారతీయ విద్యా మందిరంలో ఆ యొక్క ఆచార వ్యవహారాలు మొదటి నుంచి పాఠశాల స్థాపింపు నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా మనం కొనసాగిస్తూనే ఉన్నాం. పాఠశాల ఏర్పాటప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఆచార్య బృందము, తర్వాత పాఠశాల బృంద యజమానులు కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. దీన్ని ఏం చేయాలో మనం ఈ రోజు, ఎందుకంటే మీరు 1, 2, 3, 4, 5 వరకు కొంచెం పూర్తి అవగాహన ఉండదు. కొంత 7, 8, 9, 10 విద్యార్థులకు మంచి అవగాహన ఉంటుంది దీని మీద. ఎందుకంటే వాళ్ళకి ఏంది కార్యక్రమం విషయం కూడా ఇంట్లో కూడా చెప్తుంటారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు, అంటే మీ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో అన్న వాళ్ళంటే అన్న అక్క ఉంటారు, వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా చెప్తారు విషయం ఏంటంటే ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్య వారికి, హెచ్ఎం గారికి, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661.